కంటిన్యూషన్ అండి. అదే 128వ కీర్తన 3వ వచనం. మరి నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అని అన్నారు కదా. మరి 107వ కీర్తన 36వ వచనంలో చూచినట్లయితే, వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనున్నట్లును, పొలంలో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందునట్లు ఆయన ఆకలిగొనిన వారిని అచ్చట కాపురముంచెను. ఈ విధంగా నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షావల్లి వలె ఉంటుంది అని అంటే, అక్కడ వారు ఏం చేసిండ్రండి? వారు కూడబెట్టినటువంటి ద్రవ్యమును పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించారు. సామెతలు 1:31-16లో. ఆ విధంగా వారు ఇక్కడ కూడా చూస్తే వారు విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటిరి. ఈ ద్రాక్ష తోటలు అనేటి నాటబడాలి. ఈ వాక్యం అనేది ఈ సంఘాలలో విత్తబడాలి. ఈ భార్య అనేది ఆమె ఇంట్లో జ్ఞానవంతురాలయ్యి తమ వాక్యం, దేవుని యొక్క వాక్యమును కుటుంబంలో నాటాలి. ఆ విధంగా కీర్తనలు 107, 36, 37, 38 మనం చూచినట్లయితే, వాటి వలన సస్య సమృద్ధి పొందునట్లును ఆయన ఆకలిగొనిన వారిని అచ్చట కాపురముంచెను. ఎవరెవరైతే వాక్యమని ఆకలి కలిగి ఉంటారో ఆ సంఘంలోనికి అక్కడికి నడిపించినాడు. 38వ వచనంలో, మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికంగా సంతానాభివృద్ధి నొందిరి. అంటే నీ బల్ల చుట్టూ అంటే ఆ సమృద్ధి అయిన ఆహారము ఉండటం వల్ల అక్కడ ఆశీర్వదించబడి సంతానము కూడా బల్ల చుట్టూ అక్కడ ఏంటిది ఒలీవ మొక్కల వలె ఎదుగుయిండ్రన్నట్టు. అధికమైన సంతానాభివృద్ధి అంటే ఇది శారీరకంగా కావచ్చు, మరి సంఘములో మరి అనేకులు వచ్చి చేరితే కూడా అక్కడ జనులు పోగు అయి ఉండడం అంటే సంఘ విస్తరణ, సరిహద్దులు విశాలపరచబడడం, ఇదంతా కూడా ఆ యొక్క సమృద్ధి మరి అధిక సంతానాభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనివ్వలేదు. అంటే అక్కడ చక్కని సమృద్ధి అనేది వస్తుంది. అది సంఘం కావచ్చు, అది ఒక కుటుంబము కావచ్చు. ఆ విధమైనటువంటి పొలమును మనం నాటుదాం. ఆ విధమైనటువంటి బిడ్డలను మనం పెంచుదాం. ఆ విధమైనటువంటి విత్తనములు చల్లి ద్రాక్షారసం